ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీఎస్ నెంబర్ 3 ప్రకారము మరియు కలెక్టర్ ఆదేశాల ప్రకారం డిఓ స్థాయిలో ఈరోజు మొట్టమొదటిగా మన హన్మకొండ డివిజన్లో ప్రజావాణి చేపట్టడం జరిగింది. మరి డివిజన్ స్థాయి అధికారులు హాజరైనారు. ఈ ప్రజావాణిలో ఈరోజు మొత్తం 10 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో ఒకటి సీనియర్ సిటిజన్ కింద వచ్చింది, ఒకటి ఐసిడిఎస్ వచ్చింది, 8 రెవెన్యూ సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యలు వచ్చింది. కాబట్టి ప్రభుత్వ ఆదేశం ప్రకారం దీన్ని 30 days అంటే ఒక 3 నెలల రోజులు కూడా దీన్ని పరిష్కారం చేయించాలి. కాబట్టి డెఫినెట్లీ కన్సర్న్ తహసీల్దార్కు కన్సర్న్ డిపార్ట్మెంట్ వరకు పంపించి వాళ్ళకి ఆన్లైన్ రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగి 30 రోజుల్లో వాళ్ళ పరిష్కారం అనేది చూపిస్తాం. థ్యాంక్ యూ. మనకు ఎవ్రీ సాటర్డే ఇక్కడ హియరింగ్ జరుగుతుంది. దాదాపు మనకు 2000 పైన వచ్చినాయి సీనియర్ సిటిజన్స్. దాంట్లో 1 or 2 హియరింగ్లో మేము పరిష్కారం చేస్తున్నాం. వాళ్ళ మెయింటెనెన్స్ పర్పస్ కావచ్చు, లేదంటే ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని దాదాపు మన డివిజన్లో 5 నుంచి 10 దాకా క్యాన్సిల్ కూడా చేసినాం. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఏదైతే డాక్యుమెంట్ ద్వారా చేసిందో అది క్యాన్సిల్ చేసి సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా నడుస్తూనే ఉంది కేసు. అది డైలీ రోజుకు పెరుగుతూనే ఉన్నది. డెఫినెట్లీ మా లెవెల్లో మేమైతే వాళ్ళకు సహకారం అందిస్తున్నాము, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము, ఐసిడిఎస్ ద్వారా, లేకుంటే సెక్యూరిటీ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. అండ్ ప్యానిక్ కావద్దు, భయపడద్దు, మేము ఉన్నాం మీకు అండగా. యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ఉన్నామని వాళ్ళకు ధైర్యం చెప్తున్నాం. ఈవెన్ దో మ్యాన్ హ్యాండ్లింగ్ అయినా వాళ్ళకు తిట్టినా కొట్టినా కూడా కన్సర్న్ హెచ్ఎస్ఓ కూడా లెటర్ రావడం జరిగింది, వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. డెఫినెట్లీ మేము అండగా ఉంటాం. అయ్యా నాది మా అత్తగారి ఇంటికి అక్కడికి 15,000 సార్ పోయినా ఆ పడవలు అని చెప్పని మంచిగా ఎంఆర్ఓకి ఎంతో తెలియదు. మొత్తం 4 ఎకరా 10 గుంటలు దొంగ పట్ట చేసుకున్నాడు. దొంగ పట్ట తెలంగాణ వచ్చిన కానీ నేను ఎంఆర్ఓ కలెక్టర్ దొరకాలి అవన్నీ ఉన్నాయి. కలెక్టర్ దొరకాలి. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ రెండో జగన్ రెడ్డి పట్ట చేసుకున్నా కానీ మళ్ళీ రెండు బాడీ చేసుకున్నా కానీ వాడి మిగిలిన వాడి కొడుకు మీద పట్ట చేయించాడు సార్. 2 పట్ట చేయించాడు. ఇవన్నీ చెప్పలేదు సార్. ఆ కొడుకు మీద పట్ట చేసిండు. ఇల్లందరూ ఇయ్యే నా మీద పట్ట వాడే పట్ట చేసుకున్నాడు సార్. ఇవన్నీ తెలంగాణ వచ్చిన కాంచి నేను మొత్తం నేను తిరుగుడు అక్కడికి సంవత్సరం సార్. ఇక వాడే మళ్ళా 2 పట్ట చేసి మన కొడుకు కాబట్టి సచివుల పేర్లు పెట్టుకొని అసలు సచివులుగా వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ భూ అమ్మినట్టుగా బాండ్ కాగితాల మీద 6 ముందు బాండ్ కాగితం పుట్టించుకున్నాడు. ఒకడు సిరూటి ఉన్నాడు. అలా నా నిజం మాట అని చెప్పడానికి ఇళ్ళల్లో 60,000 వెళ్ళే ఏమి అమ్మినారు అని చెప్పాక తొగొట్టిపోతానే సంతకం పెట్టమంటే పెట్టినా. అమ్మిని చూసినా సోమని చూసినా నాకే వెళ్ళాను. మళ్ళీ ఇట్లా అంటాను సార్ అట్లా ఇప్పుడు